సంక్రాంతి వస్తుందంటే నగరవాసులు పల్లె బాట పడుతుంటారు. కానీ ఉద్యోగాలు వ్యాపారాలతో ఊళ్ళకు వెళ్లలేని వాళ్ళు ఉంటారు. అలాంటి వారి కోసం సంక్రాంతి వేడుకలను పరిచయం చేస్తోంది ఓ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల. వివరాలు మా ప్రతినిధి రమ్య అందిస్తారు. సంక్రాంతి తెలుగువారి సంప్రదాయంలో అతిపెద్ద పండుగ. కేవలం తెలుగువారికని మాత్రమే కాదు, భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు సంక్రాంతిని వివిధ పేర్లతో అత్యంత అద్భుతంగా అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటుంటారు. అలాంటి సంక్రాంతికి ఒక ప్రత్యేకత ఉంది. అది సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజుని ఈ మకర సంక్రాంతిగా కూడా జరుపుకుంటారు. ఈ మకర సంక్రాంతిలో మొత్తం 3 ఉంటాయి. సంక్రాంతి పండుగలో 3 రోజుల్ని కూడా వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. తొలి రోజు భోగి పండుగ, అంటే ఇంట్లో ఉన్న పాత వస్తువులతో భోగి మంటలను వేస్తూ ఉంటారు. సాధారణంగా ఈ భోగి రోజును వైభవంగా నిర్వహించుకుంటూ ఉంటారు. కూడా తొలి రోజు ఇంటి ముందంతా కూడా భోగి కుండలతో ముగ్గులు వేస్తూ భోగి మంటలని వేసుకుంటూ ఉంటారు. అదే రోజు వారు కొలిచేటటువంటి భగవంతుడికి పులగం అన్నంని ప్రసాదంగా కూడా పెడుతూ ఉంటారు. ఇక రెండవ రోజు మకర సంక్రాంతిగా కూడా చెప్పొచ్చు. దీన్నే కొన్ని ప్రాంతాల్లో పొంగల్ అని చెప్తూ ఉంటారు. ఇక ఈ పొంగల్ రోజునన్ని, అంటే పొంగల్ అంటే పాయస అన్నాన్ని భగవంతుడికి ప్రసాదంగా నైవేద్యంగా చెల్లిస్తూ ఉంటారు. ఇక సంక్రాంతి 3వ రోజు కనుమ పండుగ కూడా చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ 3 రోజుల పండుగని కూడా ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకోవడానికి, ముఖ్యంగా గ్రామీణులకు అత్యంత విశిష్టమైన పండుగ కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే పంటలన్నీ కూడా సంక్రాంతి సమయానికి రైతులకు ఎవరైతే ఉంటారో వారందరికీ పంట చేతికి వస్తుంది. దీంతో ఈ పండుగని సకుటుంబ సపరివార సమేతంగా నిర్వహించుకుంటారని చెప్పొచ్చు. అయితే ఈ ఉత్సవాలు మనకి పల్లెటూర్లలోనే ముగ్గులు పోటీలను చూడొచ్చు. ఇంటి ముందు అందమైన రంగవల్లులు, ఇంటిల్లిపాది కొత్తల్లులతోటి ఈ సంక్రాంతి సమయంలో ఊరంతా కళకళలాడుతూ ఉంటుంది. అయితే అలాంటి విశిష్టతని నగరంలో కనిపించడం అనేది మనకి చాలా అరుదనే చెప్పాలి. అయితే రీజెన్సీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ వారు ఈ సంక్రాంతి ఉత్సవాలను మనకు కడుతున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు తెలుగువారి వంటలైనటువంటి అరిసెలు, లడ్డూలు, అదేవిధంగా సున్నుండలతో పాటు ఇటు మిర్చి బజ్జీ, ప్రతిదీ కూడా అంటే తెలుగు సంప్రదాయంలో ఉన్నట్టు భోజనంలో ఉన్నటువంటి వెరైటీలు అన్నింటినీ కూడా వీళ్ళు ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. సంక్రాంతి పేరు చెప్పగానే ఎలాగైతే మనకి భోగి మంటలు, రంగవల్లులు గుర్తొస్తూ ఉంటాయి, అదేవిధంగా నేతి అరిసెలు కూడా గుర్తొస్తాయని చెప్పొచ్చు. అలాంటి నేతి అరిసెలు సంక్రాంతి సమయంలో ప్రత్యేకంగా చేసుకుంటూ ఉంటారు. ఆ నేతి అరిసెలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారు. ఇక మనం చూసినట్లయితే ఇక్కడ ఏర్పాటు చేసిన వాటిలో అత్యద్భుతంగా అంటే భోగి మంటలు, ఇక పొంగళ్ళను కూడా మనం చూడొచ్చు. ఇక్కడ పొంగలి కుండలను కూడా ఏర్పాటు చేశారు. ఈ పొంగలి అంటే ఆ కుటుంబం సంతోషంగా ఉండి తమ ఇల్లంతా నిండుగా ఉందనే దానికి సింబాలిక్గా ఈ భోగి కుండ అంటే పొంగలి కుండల్ని కూడా ఏర్పాటు చేస్తుంటారు. ఎంత సుందరంగా అంటే సంక్రాంతి పండుగ అంటే నిజంగా ఒక కలర్ఫుల్ పతంగులు ఎగరేసే పతంగులు, అదేవిధంగా భోగి కుండలు, డూడు బసవన్నలు, హరిదాసుల పాటలతో సంక్రాంతి పండుగ నిజంగా ఒక కళని, కొత్త కళని తీసుకొస్తుంది. పల్లెటూర్లలో చూసినట్లయితే గ్రామాలన్నీ కూడా సిరి సంపదలతో, బంధుమిత్రులతో నిండిపోయి సంక్రాంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. అలాంటి సంక్రాంతిని నగరంలో ఇప్పుడు మనం చూసి ఆస్వాదించేందుకు వీలుగా రీజెన్సీ కాలేజీ వాళ్ళు నిర్వహించినటువంటి ఈ సంక్రాంతి ఉత్సవాలు కన్నుల పండుగ సాగాయని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ కేవీ రావుతో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.